మాల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు తీపి కబురు అందింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ముందుగానే చెల్లించే వారికి 5% రాయితీ కల్పిస్తున్నట్లు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రకటించారు. ఎల్లేబాడు స్కీమ్లో భాగంగా ఏప్రిల్ 30, 2026 లోపు పన్ను చెల్లించే వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. అయితే గడిచిన సంవత్సరాలు బకాయిలు ఏవైనా ఉంటే వాటికి కూడా పూర్తిగా చెల్లిస్తేనే ఈ 5% రాయితీ లభిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. సో వెల్లింగ్ టైం వాళ్ళు ట్యాక్స్ పే చేసి 5% రిబేట్ని ఇన్షూర్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది. మనకి ఈరోజు నిన్నటి వరకు దాదాపు 61.95 crores వరకు కలెక్షన్ అయింది. సో వాలంటీర్గా వాళ్ళు వచ్చి పే చేశారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి 3.12 crores సేవ్ అయింది, అంటే 5% సేవ్ అయింది. అంటే ప్రజలు ఇంత మనీ సేవ్ చేసుకోగలిగారు. సో దీనివల్ల కార్పొరేషన్కి బెనిఫిట్, ఎర్లీగా మనకు మనీ కలెక్షన్ అనేది వస్తుంది, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది. రెండోది ప్రజలకు కూడా 5% సేవ్ చేసుకునే అవకాశం ఉంది. సో లాస్ట్ ఇయర్ దాదాపు 240 crores మనము కలెక్ట్ చేయడం జరిగింది. ఈ 240 crores అంటే మన ప్రజెంట్ ఏరియా, అంటే 9 మెడ్రల్ మున్సిపాలిటీస్ ప్లస్ జిహెచ్ఎంసీలో ఓల్డ్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కలిపి మేము క్యాల్కులేట్ చేసుకుంటే 240.19 crores మేము పేమెంట్ ఆ రోజు కలెక్షన్ జరిగింది లాస్ట్ ఇయర్. సో ఈసారి ఒక 10 to 20% ఎక్కువగా పెట్టుకొని 260 crores వరకు కలెక్ట్ చేయాలనేది మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఈ టార్గెట్కి అచీవ్ అయితే దాదాపు ఒక సంవత్సరం పొడవునా మనం కలెక్ట్ చేసే రెవెన్యూ లోపల 50% ఈ మంత్లోనే వస్తున్నట్టే. సో లాస్ట్ ఇయర్ కూడా అలాగే అయింది. సో 50% ఆఫ్ ది టోటల్ కలెక్షన్ ఫస్ట్ మంత్ లోపలనే ఎర్లీ బర్డ్ స్కీమ్ కిందనే